హలో బ్యాచిలర్స్! రీల్‌లో చూసారుగా. ఇప్పుడు కంప్లీట్ రెసిపీ చూసేద్దామా? మ్యాగీని బోరింగ్‌గా కాకుండా మన స్టైల్‌లో అంటే మన బ్యాచిలర్ స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న వెజిటబుల్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనిప్పుడు 1 పర్సన్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే 2 చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ పోసి బాగా మరగనివ్వండి. ఆ మరిగేప్పుడు మనం తెచ్చుకున్న నూడిల్స్ దాంట్లో వేసేయండి. త్రీ మినిట్స్లో నూడిల్స్ ఉడికిపోద్ది. సో అప్పుడు ఆ వేడి నీళ్ళు పడేసి దాంట్లో చల్లీలు పోసి పెట్టండి. దీనివల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా మనకు ఈజీగా ఉంటుంది. స్టవ్ పైన ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే అదంతా ఆవిరయ్యే వరకు వెయిట్ చేయండి. బౌల్ బాగా వేడాక దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆనియన్ వేసేయండి. ఆనియన్ వేసిన 1 మినిట్కి మిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ కొత్తిమీర ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఒక 1 మినిట్ తర్వాత టమాటా కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు టేస్ట్ కోసం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనివల్ల వెజిటేబుల్స్ కూడా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టి దాన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లో మనం ముందే ఉడికించి పక్కకు పెట్టుకున్న ఆ నూడిల్స్ని యాడ్ చేయండి. వెజిటేబుల్స్ నూడిల్స్ ప్రాపర్గా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. దీంట్లో మనకు ఆ ప్యాకెట్లో వచ్చిన మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేయండి. ఈ మొత్తాన్ని ప్రాపర్గా కలుపుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం ఇదంతా చేసేప్పుడు ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండాలి. ఒక 2 మినిట్స్ వేడి చేసి స్టవ్ ఆపేసారంటే మన స్టైల్లో వేడి వేడి నూడిల్స్ రెడీ. మీరు కూడా ఈ డిష్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి కుకింగ్ అని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మన ఛానల్ బ్యాచిలర్ బ్రో. బ్యాచిలర్ బ్రో అంటే నువ్వు నేను మాత్రమే కాదు, మనందరం. నెక్స్ట్ డిష్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నేను మీ బ్యాచిలర్ బ్రో.